మా పార్టీ అధికారానికి రావడంలో కొంత నష్టం వాటిల్లిందని చెప్పి భావిస్తా ఉన్నాం. అంటే ఇప్పటికీ కూడా ప్రజల్లో అదే గందరగోళ పరిస్థితి అయితే ఉందని అనుకుంటున్నాము. ఎన్నికలకు ముందు కూడా ఈ ప్రచారమే జరిగింది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని ఒకళ్ళంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, వాళ్ళకు ఓటు వేయద్దని బీజేపీ వాళ్ళు, అదే గందరగోళం నెలకొంది. అండ్ ఈ ప్రస్తుతం కూడా జనాలకి క్లారిటీ కన్నా కన్ఫ్యూజన్ ఎక్కువ ఉందని అభిప్రాయం మాకు. సో దాని గురించి మీరేమంటారు? చూడండి, ప్రజలకు చాలా సుస్పష్టం అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజలు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు, చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. అసలు అనవసరంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి మన నెత్తిన శనిని కూర్చోబెట్టుకున్నాను భావనను ప్రజలు భావిస్తాను. 6 గ్యారంటీలు అన్నారు, ఒక్క గ్యారంటీ అమలు కాలే. కేవలం ఈనాడు ఉచిత బస్సు తప్ప ఇంకేం అమలు కాలే. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారో వారికి వారి ఇళ్లలో 18 ఏళ్ళు పూర్తయిన ఆడపిల్లలు ఉంటే వారందరికీ కూడా 2,500 రూపాయలు నెల నెల ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అదే కాకుండా రైతులకు కులం లేదు, మతం లేదు, వర్గాలు లేవు, రాజకీయాలు లేవు. అలాంటి రైతన్నలకు ఎకరానికి 15,000 రూపాయల మన యొక్క రైతు బంధు వేస్తామన్నారు ఈ రాష్ట్ర కాంగ్రెస్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దానికి దిక్కు దివాన్ లేదు, అనేక ఆంక్షలు వచ్చినాయి రైతు బంధు మీద. ఈ విధంగా చెప్పుకుంటుంటే ఈనాడు ఉచిత కరెంటు లేదు, ఈనాడు గృహాలకు ఉచిత కరెంట్ లేదు, గ్యాస్ లేదు, ఇతర లేదు. అదేవిధంగా వీళ్ళు చేస్తున్నది ఇంకా అమలు చేయకుండా గడువులు పెంచుకుంటూ ఉన్నారు. అప్పుడేమో 100 రోజులు అన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు గడువులు పెట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, రైతు బంధు మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వచ్చాక మా సోనియమ్మ జన్మదినం రోజున డిసెంబర్ 9వ తేదీన నేను రైతు బంధు వేసి 15,000 రూపాయలు మీరు రుణం తీర్చుకుంటా, మీరు బాధపడద్దు, ఇబ్బంది పడొద్దు అని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి గారి అలా ముఖం చెల్లుబాటు కాక మరి ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తా అంటా ఉన్నాడు. 2 లక్షల రూపాయలని ఏకదాటిగా రుణమాఫీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటే మా పార్టీ ప్రశ్నించింది. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించింది. ముఖ్యమంత్రి గారు మీరు 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రాష్ట్ర రైతన్నులకు మాఫీ చేయకుంటే మీరు రాజీనామా చేస్తాకు సిద్ధమేనా? రాజీనామాకు సిద్ధం ఉంటే మీ యొక్క రాజీనామా పత్రాన్ని మా గవర్నర్ గారి దగ్గర పెట్టండి అని చెప్పి బీజేపీ డిమాండ్ చేసింది. ఇప్పటికీ ఆయన దగ్గర జవాబు లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. అంటే మాయ మాటలు చెప్పి సమాజాన్ని విభజించి మతం పేరుతో, కులం పేరుతో, వర్గాల పేరుతో దిక్కు దివాన లేనటువంటి తప్పుడు మాటలతో ముఖ్యమంత్రి గారు హామీలు ఇస్తూ ఓట్ల కోసం అనేక చిల్లర రాజకీయాలు పాల్పడుతూ ఉన్నాడు. ఓకే సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల గురించి వాటిని జనాలకు మీరు